దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, శరన్నవరాత్ర సందర్భంగా భగవద్ బంధువులందరికీ కూడా అనేక మంగళాశాసనాలు. లక్ష్మీదేవి యొక్క కటాక్షం, లక్ష్మీనారాయణుల యొక్క కటాక్షం సర్వదా సజ్జనులందరికీ ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాం. ఏడాదిలో మనం 2 ప్రధానంగా నవరాత్ర ఉత్సవాలు చేస్తాం. ఒకటి వసంత నవరాత్రాలు, 2 శరన్నవరాత్రాలు అని. ఏడాదిని ఆరంభం చేస్తూ జీవితం అంతా వసంతం కురుస్తూ ఉండాలి అనే ఉద్దేశంతో వసంత నవరాత్రాలు చేస్తారు. అది కురవాలంటే మనిషిలో మానవత్వం నిండాలి. మానవత్వానికి ప్రతిరూప రాముడు. అందుకోసమనే రాముడి చరిత అనుసంధానం చేస్తూ నవరాత్రోత్సవాలు చేస్తారు. వాటిని వసంత నవరాత్రం అని అంటారు దాన్ని. అయితే అది నిజానికి 8 రాత్రులు చేసే వ్రతమే. పాడ్యమి నుంచి ఆరంభం చేసి నవమి నాటి మధ్యాహ్నం జరిపేటటువంటి రామ కళ్యాణం దాకా ఉత్సవం చేసి ఆ కార్యక్రమాన్ని ముగిస్తారు. అంటే రాత్రులైతే 8 వస్తాయి, కానీ దానికి నవరాత్రం అని పేరు పెట్టారు. నవరాత్రం అంటే 9 రాత్రులని కాదు అర్థం. నూతనమైనటువంటి జీవితం ప్రారంభం కావాలి. రాత్రి అంటే ఒక జీవితం, నవము అంటే కొత్తది. రాత్రికి జీవితం అని పేరెట్లా అని మళ్ళీ మనకు పెద్ద సందేహం. మన జీవితం అంతా కూడా ఒక దీర్ఘమైనటువంటి రాత్రి అని అంటారు. దీనికి ఒకసారి పగలంటూ ఏర్పడితే మళ్ళీ రాత్రి రాదు అంటారు ఆళ్వార్లు, మహానుభావులు. జ్ఞానులైనటువంటి పెద్దలు కూడా దాన్ని అంగీకరిస్తారు. పగల్ కండేన్ నారాయణనై కండేన్ అంటారు ఆళ్వార్లు. నేను ఏనాడు నారాయణుని చూశానో, తెలుసుకోగలిగానో ఆనాడే పగటిని చూశాను సుమా. అంతవరకు జరిగినటువంటి పూర్వకాలం అంతా కూడా ఒక దీర్ఘమైనటువంటి రాత్రి. ఈ దీర్ఘమైన రాత్రిలో ఎన్ని జన్మలు గడిచాయో తెలియదు, ఎన్ని యుగాలు సాగాయో తెలీదు. అది ఒక పెద్ద రాత్రి. నారాయణ్ణి ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ నచ పునరావర్తతే. ఈ జన్మ మృత్యు జరాది చక్రంలోకి తిరిగి రానక్కర్లేదు. ఎప్పుడు కూడా భగవంతుని యొక్క సేవా సౌభాగ్యాన్ని పొందుతూ ఉంటాడు జీవుడు
కనుక అది పగలు, ముందుదంతా రాత్రి. ఆ పగటికి చేరడానికి అవకాశం కలిగించే ఆ చివరి రాత్రి ఏదో అది అద్భుతమైనటువంటి క్రొత్త రాత్రి అవుతుంది. అది మంచి రాత్రి అవుతుంది. అంటే మళ్ళీ ఇంకా రాత్రి రాకుండా స్వస్తి పలకగలిగింది కనుక అది నవరాత్రము అయిందన్నమాట. ఇంకా తర్వాత వాడికి భగవంతుని యొక్క నిత్య సాయుధ్యం ఏర్పడుతుంది. ఇది మానవత్వపు పరిమళాలు నిండితే వ్యక్తిలో, ఆచరణలో ఆ జీవితం అలాంటి స్థితికి తీసుకువెడుతుంది కనుక అది ఒక నవరాత్రం, అది వసంత నవరాత్రం అని అంటారు అన్నమాట. రాత్రి అని ఎందుకంటారు అసలు ఈ జీవితాన్ని? దానికి ఒక కారణాలు చెప్పారు. రాత్రి చీకటి ఆక్రమించి ఉంటుంది, మనం ఉంటాం, వస్తువులు ఉంటాయి. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ వస్తువులని ఉన్న మన నేత్రాలతోటి చూడగలిగే అవకాశం ఉండకుండా ఆ ఆక్రమించినటువంటి రాత్రి చేస్తుంది. ఆయన యొక్క సేవలో ఈ జీవులంతా సమానమే అనేది తెలుస్తుంది. నిజానికి ఇది ఆచార్యుని యొక్క అనుగ్రహం చేత ఏర్పడవలసినటువంటి ఒక లక్షణం. రామానుజాచార్య స్వామి ఆ రకమైనటువంటి స్థితిని కలిగించి కదా ఆయన సమతామూర్తి కాగలిగారు అని మనకి చరిత్ర తెలియచేస్తుంది. ఆ విజ్ఞానాన్ని లోకానికి మంత్రార్థ జ్ఞానాన్ని కలిగిస్తూ ఆయన అందరికీ కూడా విరజిమ్మారు అని మనం చరిత్రలో చదువుకుంటున్నాం. పగటికి అది మార్గాన్ని చూపిస్తుందన్నమాట. కనుక రాత్రి అంటే అహంకారంతో జీవితాన్ని సాగించేటటువంటి స్థితి, అదే రాత్రి. ఈ రాత్రి పోవాలి, పగటిపూట మనకి ఎదురవ్వాలి. అలా చేసేటటువంటిది మంచి ఆచరణ కనుక మనిషికి మానవత్వాన్ని నేర్పేటటువంటి అవతారంగా వచ్చినటువంటి రాముణ్ణి స్మరించుకుంటూ అప్పుడు నవరాత్రాన్ని ఆచరిస్తూ రామకథని చదువుతూ మన యొక్క కాలాన్ని గడుపుతారు. అది వసంత నవరాత్రం అంటారు. 6 నెలలు సరిగ్గా గడిచిన తర్వాత శరన్నవరాత్రాలు వస్తాయి. భగవంతుడి దయ మనకు కావాలి. ఈ అహంకారం అనేటటువంటి చీకటి మన మధ్య నుంచి దూరం కావాలి అని అంటే, అయితే అది ఎట్లా వస్తుంది, అది ఎట్లా అవ్వాలి అంటే మనం చేసే ప్రయత్నం వల్ల అది కాదు. మనం ఏ ప్రయత్నం చేసినా ఇంకా మనలో అహంకారాన్ని పెంచుతూ ఉంటుంది, మనలో ఉండే గర్వాన్ని పెంచుతూ ఉంటుంది, మనలో ఉండేటువంటి దాంభిక ప్రవృత్తిని పెంచుతూ ఉంటాయి. మనలో ఉండే దోషాలని తొలగించడానికి వీలుగా భగవంతుడు దయని అందించేటటువంటి లక్ష్మీదేవి యొక్క కృప మనకు కావాలి. లక్ష్మీదేవి భగవంతునిలో ఉండేటటువంటి కృప, కారుణ్యం, దయ, ఆయన యొక్క ప్రేమకి ఒక రూపుదిద్దుకున్నటువంటి మూర్తి. ఆమెనే మనం శ్రీ అని అంటాం. శ్రీ అంటే మన మాట వినేది, మన మాటని ఆయనకి వినిపించేది, మనం వెడితే ఆశ్రయించడానికి అందేది, సమయాన్ని గుర్తించి మన కోసం ఆయన్ని ఆశ్రయించేది, మనలో ఉండేటటువంటి అహంకారాది దోషాలని అణిచేది, భగవంతుడిలో ఉండేటటువంటి స్వాతంత్ర్యం లేదు ఆయనలో ఉండేటువంటి కోపము మన విషయంలో, ఇలాంటి వాటిని తగ్గించేది. కనుక ఆవిడికి శ్రీ అని పేరు పెట్టాయి మన శాస్త్రాలు. శ్రీ అంటే లక్ష్మి అని అర్థం. ఈ లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని చెప్పడమే ప్రధానంగా కలిగినటువంటి ఒక నవరాత్రం ఇది. లక్ష్మీదేవి దేవదేవుడైనటువంటి స్వామి యొక్క అర్ధాంగి, ఆయన యొక్క కృపామూర్తి కనుక ఆవిడికి దేవి అని పేరు. ఆవిడ వైభవాన్ని చెప్పే నవరాత్రాలు కనుక వీటిని దేవీ నవరాత్రాలు అని అంటారు. భగవంతుడికి దయ ఉంటుంది, లేకపోలేదు. కానీ భగవంతుడి దయ సూర్యకాంతి లాంటిది.
అంటే కొంచెం వేడి ఎక్కువ, అది మనకు కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కానీ అదే సూర్యుడి యొక్క ఎండ చంద్రుడి మీద ప్రతిఫలించి చంద్రుడి ద్వారా కనుక మనకి అందినట్లయితే అది ఆహ్లాదకరంగా, ఆనందదాయకంగా, ఆరోగ్యకరంగా, ఐశ్వర్య ప్రాపకంగా కూడా ఉంటుంది. చంద్రుడి నుంచే కదా పంటలు పండేది, ఆ పంటల వల్ల కదా సంపదలు వచ్చేది, ఆ సంపదల వల్ల కదా మనుషులు జీవించగలిగేది. వీటన్నిటినీ ప్రసాదించేటటువంటిది అమ్మ యొక్క అనుగ్రహం. కనుక అమ్మ అనుగ్రహం చంద్రకాంతి లాంటిది. చంద్రకాంతి ఏడాదిలో ఎప్పుడు మనకి చాలా అద్భుతంగా ఆస్వాదించడానికి వీలవుతుంది అని అంటే శరదృతువు ఆరంభం అయినప్పుడు. అంటే ఎండాకాలం పూర్తయి వానాకాలం పూర్తవుతూ ఆ వానాకాలపు చివరి భాగంలో అప్పుడు మనకి ఈ ఆశ్వేజం, కార్తీకం ఇవి రెండు కూడా శరద్ ఋతువు అని అంటారు. ఎందుకనంటే ఆ సమయంలో మనకి చంద్రకాంతికి శారద అని పేరు. ఇది ఆకాశం అంతటా కూడా మనకి హాయిగా చక్కగా ఆస్వాదించడానికి వీలుగా కనిపిస్తుంది. వానాకాలం తగ్గుతుంది, మేఘాలన్నీ కూడా నీటిని వర్షిస్తాయి. ఇక వర్షించిన తర్వాత తెల్ల తెల్ల మబ్బులుగా ఆకాశంలో అక్కడక్కడ సంచరిస్తూ ఉంటాయి. కనుక రాత్రిపూట చంద్రకాంతి ఆ మబ్బుల మీద పడి ఆ కాంతి మరింత పెరిగి మనకి ఎంతో ఆనందదాయకంగా, ఆహ్లాదదాయకంగా కూడా ప్రకృతి అంతటా కూడా వ్యాపించి సాక్షాత్కరిస్తూ ఉంటుంది. కనుక ఆ వెన్నెలకి పెట్టారు శారద అని పెట్టి. ఇది అమ్మవారికి అనుగ్రహం లాంటిది అన్నమాట. ఇందాక అనుకున్నామే సూర్యుడి భగవంతుడి దయ సూర్యకిరణాలు లాంటిది. కానీ భగవంతుడి దయే ఆయన నుంచి నేరుగా రాకుండా అది అమ్మవారి ద్వారా కనుక మనకు అందినట్లయితే, అంటే సాధారణంగా మనకి ఇళ్లలో తండ్రి తల్లి మన ఇరువురిని తీసుకున్నట్టయితే నాన్నగారికి అమ్మకి కూడా ఇద్దరికీ పిల్లల మీద ప్రేమ బాగానే ఉంటుంది. కానీ పిల్లలు బాగుపడాలి అనే కోరికతోటి తండ్రి అయితే కొంచెం కఠినంగా చెప్పైనా, గట్టిగా చెప్పైనా, అవసరమైతే రెండు వాయించైనా పిల్లల్ని మంచి మార్గంలో పెట్టాలనుకుంటాడు. కానీ తల్లి అలా ఉండదు. తల్లి పిల్లలకి ఏది అనుకూలమో దాన్ని గమనించి ఎలా చెబితే వాళ్ళ మనస్సు మారుతుందో అలా చెప్పి, ఏది వాళ్ళకి అవసరమో దాన్ని వాళ్ళకి అందిస్తూ, ప్రేమ అనేది ప్రధానమైనటువంటి లక్షణంగా ఎప్పుడు కోపాన్ని చూపించకుండా పిల్లల్ని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేసేది అమ్మ. అందుకోసమని అమ్మ యొక్క దయ వెన్నెల లాంటిది, చంద్రకాంతి లాంటిది. ఆ చంద్రకాంతికి అధికంగా ఉండే సమయం మనకి శరదృతువు కనుక శరదృతు సంబంధమైనటువంటి వెన్నెలకి శారద అని పేరు. ఆ అమ్మ యొక్క అనుగ్రహమే రాత్రి లాంటి మన జీవితాన్ని మళ్ళీ ఇంకొకసారి ఈ చక్రంలోకి రానవసరం లేని స్థితిలోకి, భగవంతుడు దయని అనుభవించగలిగే స్థితిలోకి తీసుకువెళ్ళగలుగుతుంది. కనుక అలా తీసుకువెళ్ళేట్టుగా ఆ తల్లిని ఆరాధన చేసే కాలం ఇది అని భావించి దానికి శరణ్ నవరాత్రాలు అని పేరు పెట్టారు. ఒక 10 దినాల పాటు సాగించే ఉత్సవం ఇది. నిజానికి ఇది కూడా నవరాత్రాలంటే 9 రోజులు చేరు. ఇది కూడా చేసేది 8 రోజులే. 9వ రోజున ప్రధానంగా అమ్మవారి పూజ చేస్తారు, 10వ రోజున అయ్యవారి పూజ చేస్తారు. ఇది ఒక 10 రోజుల ఉత్సవం. దీన్ని శరణ్ నవరాత్రి ఉత్సవాలు అంటారు, దేవీ నవరాత్రాలు అంటారు. ఇది సరిగ్గా 6 నెలలు కాగానే మనం చేస్తాం. ఆశ్వేజ మాసపు ఆరంభం నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తాం. ఏం చేస్తారు ఈ రోజుల్లో అంటే, నీకు ఏమేమిటి అమ్మ నుంచి కోరుకుంటున్నావు, లేదు అమ్మ ద్వారా ప్రసన్నుడైనటువంటి భగవంతుడు నీకు ఏదేది ఇవ్వాలని కోరుకుంటున్నావు, ఎలా నిన్ను ఆయన చూడాలి అని కోరుకుంటున్నావో అది ఇప్పించే రీతిలో అమ్మవారిని మనం భావించి
ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మనకి ప్రసాదించే తల్లిగా ఆవిడ్ని ఆరాధన చేస్తాం. ముఖ్యంగా మన కోరికలన్నిటినీ ఓ 8 భాగాలు చేశారు. ఆ 8 రూపాల్లోనూ ఆ తల్లిని చూస్తూ ఆవిడ్ని ఆరాధన చేస్తారు. నిజానికి అమ్మవారిని ఆరాధించేటటువంటి స్థితి అదొక వేరే ఉత్సవం. అయ్యవారిని ఆరాధన చేసేది అదొక వేరే ఉత్సవం. అది విజయోత్సవము అని పేరు దానికి. అది దశమి నాడు చేసే ఉత్సవం అన్నమాట. విజయదశమి అని దానికి పేరు. అది వేరే ఉత్సవం. దానికి ముందు అమ్మవారిని ఆరాధన చేసేటటువంటి ఉత్సవం ఒకటి. అందులో దీన్ని ఒక నవరాత్రం ప్రకల్పయేత్, ఓ 9 రోజులుగా దీని ఉత్సవం చేయండియా అని మనకి ఆగమం చెప్తోంది. అవిద్ధాయాం నవమ్యాంతు వీరలక్ష్మి ఉత్సవం చరేత్. నవమిని ప్రధానం చేసుకుని మంచి నవమి, శుద్ధంగా ఉండే నవమి అంటే సూర్యోదయపు సమయానికి అష్టమి కలవకుండా సూర్యోదయపు సమయానికి నవమి ఉండేటట్లుగా, ఆ నవమి ఎంతసేపు అయినా ఉండొచ్చు, అలాంటి ఒకరోజు సెలెక్ట్ చేసుకుని ఆ వేళ వీరలక్ష్మి ఉత్సవాన్ని ఆచరించాలి. అయితే ఆచరించడానికి అది ప్రధానం చేసుకుని దాని నుంచి క్రమంగా వెనక్కి తీసుకోండి, ఓ 8 రోజుల ఉత్సవాన్ని చేయండి. తద్వాసరానుసారేణ నవరాత్రం ప్రకల్పయేత్. దాన్ని బట్టి నవరాత్రోత్సవాన్ని మీరు ఆచరించండి. 9 రోజున వీరలక్ష్మి ఉత్సవం చేస్తారన్నమాట. దానికి ముందు లక్ష్మీ అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో చేస్తారు. మొట్టమొదట మహాలక్ష్మి ఆరంభం చేస్తారు. మహాలక్ష్మి ప్రధానమైనటువంటి మూర్తి అన్నమాట. ఆవిడతోటి ప్రారంభం చేసి ధనలక్ష్మి, సంతానలక్ష్మి, జయలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, వీరలక్ష్మి, ఇలాగా ఒక్కొక్క రోజు ఆవిడికి ఆయా పేరు పెట్టినప్పుడు అలంకరణ ఎలా ఉండాలి. దీనికి మనకి సంహిత, శ్రీప్రశ్నం అనే సంహిత 30వ అధ్యాయంలో ఆ వివరాలన్నీ కూడా మనకి ప్రసాదించడం జరిగింది. 2 చేతులతోటి అభయాన్ని ఇస్తూ, తన మరొక 2 చేతులతోటి పద్మాలని ధరించి, ఆ పద్మాలని మన హృదయాలకి సంకేతంగా పెట్టుకుని ఇవి స్వామికి చూపిస్తూ, వీళ్ళని ఇట్లా వికసింప చెయ్యవయా, నా స్థానములుగా వీళ్ళు ఉండేటట్లుగా వీళ్ళని తీర్చిదిద్దవయా అని ఆయనకి చెబుతూ 2 చేతులతో అభయాన్ని మనకి ప్రసాదిస్తూ మనని తరింపచేసే స్థితిలో ఉండేటటువంటిది అమ్మ. ఆవిడ వీరలక్ష్మి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి అలంకరణ ఆవిడకి చేయాలి. ఇలాగ 8 రోజులు ప్రథమ నుంచి ఆరంభం చేసి అష్టమి దాకా చేసి నవమి నాడు వీరలక్ష్మిగా ఆవిడ్ని అలంకరించి, ఆవిడ యొక్క పరాక్రమం ఎంత విజృంభించి ఉంటే ఈ లోకంలో ఉండేటువంటి వస్తువులన్నీ కూడా అంత ప్రభావం కలిగి ఉంటాయి. కనుక ఆ రోజున ఆ తల్లిని ఆరాధన చేస్తూ మొత్తం మనకి పరికరాలుగా ఎన్నుంటాయో వాటన్నిటినీ ఆరాధిస్తారు. ముఖ్యంగా వాహనాలు, ఆయుధాలు ఉండేవాళ్ళు వాళ్ళ ఆయుధాలని, ఏదో రాసేటటువంటి వ్యక్తులు అయితే వాళ్ళు రాసే పరికరాలు, పెయింట్ చేసేవాళ్ళు వాళ్ళ పరికరాలు, ఎవరెవరికి ఏవేవి వాళ్ళ పరికరాలో ఆ పరికరాలన్నీ కూడా ఎప్పుడు కూడా ప్రభావవంతంగా ఉండాలి అని వాటిని ఆరాధన చేస్తారు. నవమి రోజున మహర్నవమి అని అంటుంటారు దాన్ని. ఆయుధ పూజ చేసుకుంటారు. ఆ వేళ ఆయుధ పూజ అని పేరు పెట్టారు దానికి. ఆయుధాలనే కాదు, వాళ్ళకి ఏవి, ఇప్పుడు ఒక ఎడిటర్ ఉన్నాడు అనుకోండి, ఒక రాసేటటువంటి వ్యక్తి ఉన్నాడు, అతనికి పెన్ అతనికి ఆయుధం కదా. సో ఒక డాక్టర్ గారు ఉన్నారనుకోండి, ఆయనకి వాళ్ళ స్టెటస్కోప్ వాళ్ళకి ఆయుధం, లేదు వాళ్ళు చూసే థర్మామీటర్ వాళ్ళ ఆయుధం. వాళ్ళకి ఏవి ప్రధాన పరికరాలు అవన్నీ కూడా వాళ్ళ ఆయుధాలు అవుతాయి. వాటిని ఆరాధన చేసుకోవాలి. ఇవన్నీ పూర్తయిపోయిన తర్వాత ఈవిడ అనుగ్రహాన్ని తీసుకుని ఆవిడ
శమీవృక్షగత అయి ఉంటుంది అని భావించి, అంటే మనలో ఉండేటటువంటి దోషాలన్నింటినీ కూడా శమింపచేసి ఆయనలో ఉండేటటువంటి మన విషయకమైనటువంటి కోపాన్ని కూడా శమింపచేయగలిగే స్థితిలో ఆమె ఉంటుంది. తల్లి అలా ఉండేటప్పుడు తండ్రి కూడా ఆవిడ మాటని విని మనని రక్షించాలి అని అనుకుంటాడు. అందుకోసమనే మర్నాడు ఏదో ఈషత్ సంధ్యామతిక్రాంత కించిరుద్భిన్న తారక అని కాస్త సంధ్యా సమయం వచ్చిన తర్వాత అప్పుడప్పుడే నక్షత్రోదయం అవుతూ ఉండే సమయంలో ఆ కాలానికి విజయో నామ కాలోయం సర్వకర్మార్థ సిద్ధిద, దానికి విజయము ఇచ్చే కాలం అని పేరు. ఏ పనులకి చేసినప్పటికీ కూడా ఆ సమయంలో సిద్ధినిస్తాయి అని. అలాది సాయాహ్న వ్యాపిని కావాలి దశమి, దానికి విజయ అనేటువంటి పేరిట. అలాంటి సమయంలో భగవంతుణ్ణి అశ్వవాహనం మీద అధిరోహింపచేసి ఆయన్ని బయలుదేరతీసి శమీ వృక్షం దగ్గరికి తీసుకొచ్చి అమ్మ యొక్క అనుగ్రహ ఛాయలో ఆయన ఉండాలి తప్ప దాన్ని దాటి ఆయన బయటకు వస్తే మన పని అయిపోయినట్టే. ఎంతవరకు అమ్మ అనుగ్రహంలో ఆయన ఉంటాడో అంతవరకు మనని ఆయన అమ్మ యొక్క ఆదేశాన్ని అనుసరించి చల్లగా చూసుకోగలుగుతాడు. అందుకోసమని ఆయన శమీ వృక్షం దగ్గరికి తీసుకొచ్చి శమీ పూజా కార్యక్రమాన్ని జరిపించి శమీ పల్లవాలని ఆయన శిరస్సున ఉంచి వాటితోటి ఆరాధన చేసినటువంటి ఆయుధాలను తీసుకుని ఆ భగవంతుడు అన్ని దిక్కుల్లోనూ తన పరాక్రమాన్ని ప్రకాశింపచేస్తున్నట్టుగా ఆయా దిక్కుల్లో మంత్రపూతంగా బాణాలని వేసేటటువంటి ఒక ఉత్సవాన్ని, ఉద్యమాన్ని చేస్తారు. దానికి విజయదశమి, అది నిజానికి అది వేరే ఉత్సవం. అమ్మవారిని ఆయుధాల ద్వారా పూజ చేయడం అనేది అదొక ఉత్సవం. దాన్ని ప్రధానం చేసుకుని ముందు జరిగేది 8 రూపాల్లో ఉండేటటువంటి అమ్మవారి పూజ అన్నమాట. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. దీన్ని ఆరంభం చేస్తూ నిజానికి అది అన్ని పంటలు చేతికి అందడానికి అవకాశాన్ని ఇచ్చేటటువంటి కాలం కనుక ఆ కాలంలో విద్యాలయాలకి సెలవులు ఇస్తారు. ఇదివరకు రోజుల్లో అయితే ఎంత ఉత్సవం, ఎంత పండగ చేసుకునేవాళ్ళు జనాలంతా. అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు, జయీ విజయీ భవ దిగ్విజయీ భవ అంటూ రకరకాల పులుల వేషాలు, సింహాల వేషాలు, రకరకాల వేషాలు వేసుకుని ఎవరెవరికి తోచని రీతిలో వాళ్ళకి అమ్మ అనుగ్రహం ఎట్లా సంపత్ప్రదమవుతుంది అనేది చూపించేట్టుగా ఉత్సవాన్ని చేస్తుండేవారు. ప్రకృతిని ఆరాధన చేసేవారు. అంటే మనకి ఉత్సవం నిజానికి శమీ వృక్షాన్ని ఆరాధించేటువంటి ఉత్సవం ఇది. 8 రూపాల్లో అమ్మని ఆరాధించిన తర్వాత, శక్తి స్వరూపిణిగా ఆవిడ్ని ఆరాధన చేసిన తర్వాత, శమీ వృక్షంలో ఆవిడ్ని చూసి భగవంతుడు కూడా దాన్ని ఆరాధన చేసే స్థితిలో ఈ ఉత్సవం ఏర్పడింది అని అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? జమ్మి చెట్టు నిజానికి పువ్వులు, కాయలు, నీడ ఏమీ ఇవ్వనటువంటి చెట్టు. అలాంటి చెట్టుని వృక్షాలకి రాణి అంటారు. దానికి ఉండేటటువంటి ఔషధీ గుణాలను బట్టి కావచ్చును, ప్రకృతిలో వికసించే, పుష్పించే, ఫలించే ఏ ఆకైనప్పటికీ కూడా ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. భగవంతుడు కూడా దాన్ని ఎంత శ్రద్ధతోటి ఆరాధన చేస్తాడనడానికి గుర్తుగా మన వాళ్ళు శమీ వృక్షాన్ని ఆరాధన చేస్తారు. మనవాళ్ళు చేయరు, భగవంతుడి చేతే చేయిస్తారు. శమీ పూజ అయిన తర్వాత ఆ పత్రాలను తీసుకుని వాటిని వెండి బంగారాలు అంటారు, సోనా చాందీ అంటారు దాన్ని. అవి తీసుకుని పెద్దలకిచ్చి వాళ్ళ నుంచి ఆశీస్సులు అందుకుని ఆ పత్రాలను తీసుకువెళ్ళి తమ తిజోరీలో, తమ క్యాష్ బాక్స్లో పెట్టుకుని ఇవి ఎప్పుడు కూడా మనకి సంపదనిస్తాయి అనే భావనతోటి జీవితాన్ని గడిపేవారు. అంటే ప్రకృతి ఆరాధన, ప్రకృతిలో ఉండేటటువంటి ప్రభావాల యొక్క ఆరాధన,
దైవీమయముగా ఎట్లా చూడాలి, ఇది మనకి నేర్పేటటువంటి ఒక అతి ఉత్తమమైనటువంటి ఉత్సవం విజయదశమి. అంతముగా కలిగినటువంటి శరన్నవరాత్ర ఉత్సవం. మొదట స్వామి అనుగ్రహంతో, దానికి పూర్తి అమ్మ అనుగ్రహంతో కలిపి ఆ తర్వాత జీవితాన్ని ముందుకు సాగిస్తారు. ఇలా మన భారతీయ సంప్రదాయంలో జరిపే ప్రతి పండగ కూడా ప్రకృతి ఆరాధన, పరమాత్మ స్వరూపంగా దాని ఆరాధన. అది సమాజాన్ని ఏకీకృతం చేసేటటువంటి విధానంలో అద్భుతంగా అందించారు మహానుభావులైనటువంటి మన ఋషులు, మన గ్రంథాలు కూడా. వాటికి ఎప్పుడు మనం కృతజ్ఞులమై వాటిని స్మరించుకుంటూ అడుగు ముందుకి జీవితంలో వెయ్యడమే ఈ పండగల ప్రధానమైనటువంటి తాత్పర్యం. దాన్ని గుర్తిస్తూ ఈ శరన్నవరాత్రోత్సవాలని ఆనందదాయకంగా జరుపుకుందాం. జై శ్రీమన్నారాయణ.